నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో గురుగారితో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. భారతీ శంకరపీఠాన్ని వ్యవస్థాపన చేసి ఎంతో చక్కటి సేవలు అందిస్తూ మనందరికీ సుపరిచితులు తిరుపతి మూర్తి అవధాని గారు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు నాతో పాటు ఉన్నారు. కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మామూలుగా ఈ దిష్టి అంటూ ఉంటారు. దిష్టి వలన నరదిష్టి, నరదృష్టి, నరఘోష నరదృష్టి, మూడు ఉంటాయి. నకారత్రయాలు. నల్లరాళ్ళు కూడా నాపరాయి నాపరాళ్ళు కూడా కూడా పగిలిపోతుంటాయి. పడిపోతాయి అనే మాటను కూడా వింటూ ఉంటాం. ఇది నిజమేనా? ఉంటే మనకి ఎలా తెలుస్తుంది? దాని నివారణ చెప్పండి. నిజమైన అంటే అమ్మ 200% నిజమే. ఉమ్, అందులో ఎలాంటి సందేహము లేదు. మనం ప్రశాంతంగా ఉన్నటువంటి సమయంలో మన ఇంటికి కొంతమంది ఎవరైనా వచ్చి వెళ్ళినప్పుడు ఆ ఒక్క ప్రభావం మన ఇంట్లో ఇమీడియట్లీగా పడుతుందమ్మా. ఉమ్, సందేహమే లేదు. నరదిష్టి అనేటువంటిది మనిషిని, మంచి దిట్టంగా ఉన్న మనిషిని కూడా దేనికి పనికి రాకుండా మనిషిని ఉమ్, అంత బలహీనుడిగా చేస్తుంది అది. అబ్బా, ఉమ్, అందులో ఒక రకంగా చెప్పాలంటే కొంత నేను అనుభవించి ఉన్నా. ఉమ్, మీకు కూడా. ఉమ్. ఉమ్, అంటే నేను పెద్ద పైనుంచి దిగిరాలేదండి అయ్యో, అంటే దైవాంశ సంభూతులు కాబట్టి మీకు కూడా అమ్మా. అన్నాను. ఉమ్, ఎంత చదువుకున్నా, ఎంత అనుష్ఠానం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, నేను కూడా ఒక మనిషినే. ఉమ్, ఉమ్, కాళ్ళు చేతులు ఉన్నటువంటి ఒక మనిషినే. ఉమ్, కాబట్టి దాని యొక్క ప్రభావం నేను కూడా అనుభవించి తీరవలసిందే. ఓకే. నేను అతీతున్నాను కూడా చాలా తప్పు మాట అది. ఉమ్, ఉమ్, మహామహులకే తప్పలేదు, నేనంతా వాళ్ళతో ఉమ్, పోలిస్తే. ఉమ్, ఆ ఇంట్లో పచ్చడి చెట్టు ఇంటి ముందు ఉండేదండి. అంటే ఇంటి ముందు మామిడి చెట్టు, పచ్చడి చెట్టు అంటే సామాన్యులు కూడా కాదు. ఉమ్, నేను ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మొదటి సంవత్సరం ఉగాది ఆ కాయలతోటే చేసుకున్నాను. బ్రహ్మాండంగా వచ్చేది. అక్కడ కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తుండగా సరే ఒకళ్ళిద్దరు వచ్చి వెళ్ళారు ఇంటికి. కొంతమందిని పిలవటం ఇష్టం లేక, పిలవలేదు అంటే నన్ను పిలవలేదని ఏడుస్తారని ఒక ఉద్దేశ్యంతో ఉమ్, పిలిచాం. పిలవకపోతే ఏడుస్తారు, పిలిచినా ఏడుస్తారు. అంటే ఏడు పెట్టలాగో ఉండి తప్పదు. తప్పదు. పిలిస్తే కొంచెమైనా తగ్గుతుంది అని పిలిచామంట. ఆ రోజు ఉమ్, ఉమ్, ఇంటికి పిలిచాం. అతను ఇంటికి వచ్చాడు, చూశాడు. అబ్బో బ్రహ్మాండంగా అనుకున్నారు, వెళ్ళారు. ఉమ్, ఆ సంవత్సరం మామిడి చెట్టుకి ఒక పిందె కూడా రాలేదండి. ఉమ్, ఉమ్, ఒక పిందె కూడా రాలేదు. ఉమ్, మా వాచ్మెన్ వాళ్ళందరూ కూడా అండి, సుమారుగా నాకు తెలిసి ఒక 15 సంవత్సరాలుగా బ్రహ్మాండంగా పూత కాయలు ఉన్నాయండి. కింద సంవత్సరం మీరు కూడా తీసుకుని ఈ సంవత్సరం కాయలు రాలేదు ఏంటంటే నేను సమాధానం చెప్పాలి. ఇంటి ముందు పెట్టుకున్నటువంటి ఒక పచ్చడి చెట్టు మనకు అంటిస్తే ఇలా నల్లగా మాడిపోతుంది, అలా మాడిపోయిందండి. చెట్టు మొత్తం. మామిడి చెట్టు ముందుంది. ఉమ్, నా ఇంటి గుమ్మం ముందు నేను మామూలుగా పచ్చడి ఆకులు ఉంటే ఇంటికి మంచిదనే ఉద్దేశంతో ఉమ్, ఎప్పుడు పచ్చదనం మీద ఒకటి పెడుతూ ఉంటా. ఉమ్, 24 గంటలు మనం పసుపు ఉండి రాయటం కన్నా ఉమ్, ఇవాళ పెడతాను, ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఇంకొట్టి పెట్టే ప్రయత్నం చేస్తుండే ఎప్పుడు కూడా. అటువంటిది ఒక ఉమ్, చెట్టే పెట్టే ఏకంగా, ఉమ్, అది ఇల్లంతా పాకుతూ ఉంటుంది కదా అని చెప్పి. ఉమ్, ఆ చెట్టు మాడిపోయిందండి. అయ్యో. ఉమ్, ఆశ్చర్యపోయా. తద్వారా నాకు కడుపులో నొప్పి లాంటిది వచ్చి ఉమ్, ఎంత ఇబ్బంది పడ్డాను అని అంటే, అది కూడా తెలుసుకోవడానికి నాకు సుమారుగా ఒక 15 రోజులు పట్టింది, 30 రోజులు. వెంటనే అర్థం కాల. ఉమ్, రోజు కడుపులో నొప్పి తగ్గట్లేదు, ఏంటి ఎవరు వచ్చారేంటని ఆలోచిస్తుంటే ఆ మనిషి వచ్చి వెళ్ళాడు. ఉమ్, కొన్ని గుర్తులు ఏంటంటే, మనం భోజనం చేసేటువంటి సమయంలో కొంతమంది మనం ఇలా చూస్తూ ఉంటే ఉమ్, ఆ తిన్నటువంటి మరుక్షణం మనకు తలనొప్పి వచ్చి మొత్తం వాంతింగ్స్ అయిపోయి ఉమ్, నీరసం వచ్చి మనిషి అడ్డం పడిపోతాడు. ఉమ్, అంతటి ఏడుపండి. ఉమ్, ఒక దయ్యం వచ్చే మనం తట్టుకోవచ్చు, కానివ్వండి ఉమ్, నరదిష్టికి తట్టుకోవడం కష్టం. ఉమ్, మనిషిని చనిపోనివ్వదు, ఉమ్, నిర్జీవిని చేస్తుందండి. అంటే మనిషి ప్రాణం ఉంటుంది, లేవలేని పరిస్థితి వస్తుంది, ఉమ్, అకారణమైనటువంటి ఇబ్బందులు పడుతుంటాడు. ఉమ్, అనుభవించిన తర్వాత దాని నుంచి కొన్ని రకాల ప్రయత్నాలు చేసుకొని బయటికి ఎలా రావాలి ఏంటనే ఆలోచన చేసుకున్నాం, దాని నుంచి బయటికి వచ్చాం. ఉమ్, ఖచ్చితంగా మాత్రం నరదిష్టి, నరదృష్టి, నరఘోష అనేటువంటి 3 కూడా ఉంటాయి. ఉమ్, భయంకరంగా ఉన్నాయండి. ఉమ్, నరఘోష అది అంటే విషయం ఏంటంటే, దాదాపుగా మనం తెలియని వాడు ఎవడు చేయడవన్నీ. ఉమ్, ఉమ్, మన దగ్గర తిన్నవాడు, ఉమ్, మన దగ్గర సహకారం పొందినవాడు, ఉమ్, మన దగ్గర ఉన్నవాళ్ళు, ఈ 3 వర్గాలు, ఈ 3 రకాల వాళ్ళే చేస్తారు. ఉమ్, మన అది ఎలా ఉంటుందంటే అండి, ఇవాళ ఒక మనిషికి నేను అన్నం పెట్టా, రేపు పెట్టా, ఎల్లుండి పెట్టా, ఉమ్, వాడికి అది అలవాటు అయిపోతుందని చెప్పి ఉద్దేశంతో ఆయన నువ్వు బయటికి వెళ్ళి బ్రతకడానికి ప్రయత్నం చేయరా అన్న. రేపు ఎల్లుండి అది 4 రోజులు పెట్టలేదుగా, వీడికి ఏం మేరకు వచ్చి వాళ్ళు నాకు అన్నం పెట్టలేదు అంటే ఇక్కడ చేసిన తప్పేంటి, 4 రోజులు వాడికి అన్నం పెట్టడం. ఉమ్, మొదటి రోజే నువ్వు కష్టపడితే అన్నం పెడతా అంటాం వేరు, ఉమ్, ఆకలి మీద ఉన్నాడు కదా అన్నం పెడితే పొరపాటు, గ్రహపాటు, అలవాటు.
ఉమ్, వాడికి మనిషి మీద పడి అటం అలవాటైపోతుంది. వాళ్ళు ఎప్పటికీ మారారండి. ఉమ్, అంటే నేను బాగున్నా బాగాలేకపోయినా పక్కవాడు బాగుండద్దు ఉమ్, అనేటువంటి ఇది ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి మనిషి ఖచ్చితంగా సగటు ప్రతి కుటుంబంలో ప్రతి మనిషి అనుభవిస్తున్నదే ఈ నరదిష్టి నరఘోష అనేటువంటిది. ఓకే. ఇది నేనే అనుభవించాను కదండి దానికి. ఉమ్, చాలా ఉమ్, ఎంత అనుభవించాను అంటే ఇక చాలా అనిపించింది నాకు. అంటే ఉమ్, ఆ స్థాయికి వచ్చిన తర్వాత దానికి కొన్ని కొన్ని రకాల మూలికలు తెచ్చుకుని దానికి ఏదో ఏర్పాటు చేసుకొని ఏదో చేసుకున్నాను. తర్వాత అమ్మయ్య అనుకున్నా. ఉమ్, దీనికి మూలం ఏంటంటే అమ్మా, ముందు కొంతమందిని మనం పిలవకూడదు. ఫీల్ అయితే ఫీల్ అవుతారు. ఉమ్, ఉమ్, వాళ్ళు వస్తే మనకి ఇబ్బంది కలుగుతుంది అనిపించినప్పుడు నో చెప్పడం నేర్చుకోవాలి. ఉమ్, పిలవకుండా ఉండటం. మొహమాటం కోసం పోతే ఉమ్, మనకే ఇబ్బంది వస్తుంది మా తర్వాత. ఉమ్, వాళ్ళు ఏముంది వస్తారు, మన ఇల్లు మొత్తం చూస్తారు, ఏడుస్తారు, వెళ్ళిపోతారు. ఉమ్, ఇందులో ఈ మధ్యకాలంలో కొంతమందిని చూశానమ్మా. ఉమ్. కళ్ళతోటి కానీ ఏముండరు. ఇంటికి వచ్చి కొన్ని వేళ్లతోటి ముద్రలు వేసేస్తారు. ఓ. నేను గమనించా. ఉమ్, మనతోటి మాట్లాడుతూ ఉంటారు. ఆహా. ఏదో అంటే వేలు ఇట్లా అనుకుంటున్నట్టుగా ఏదో అనుకుంటున్నట్టుగా. అందులోనే వాళ్ళు మొత్తం అంతా కూడా వాళ్ళకి కావాల్సిన దానిలో మొత్తం అంతా కూడా అలా చేస్తుంటారు. అబ్బో. ఉమ్, ఇక వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళారంటే వాళ్ళతో పాటు మన సిరి సంపదలన్నీ వెళ్ళిపోతాయి. ఇది కూడా మనం గమనించవచ్చు. కొన్ని ఉమ్, పరిస్థితుల్లో ప్రశాంతంగా సుఖంగా ఉన్నటువంటి ఇళ్లలో కొంతమంది వచ్చి అడుగు పెట్టి వాళ్ళు కనుక వెళ్ళారు అంటే వాళ్ళతో పాటు మన సంతోషం అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఓకే. మనం ఎన్నో రకాల తాపత్రయాలు పడతాం, ఏదో చేయాలనుకుంటాం, కానీ ఉమ్, దానికి మూలం ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకోకుండా ఏదో ఒక పూజ చేయడం వల్ల డబ్బు దండగ మినహాయిస్తే ఉమ్, ఫలితం శూన్యం. ఓకే. అప్పుడు దానికి ఏంటంటే అసలు ఏంటి జరిగింది అనేటువంటి విషయం మనిషి కళ్ళు చూడాలమ్మా. ఉమ్, ఎదుటి మనిషి ఇలా ఉందన్నప్పుడు ఆ మనిషి ఫోటో తీసుకుంటే ఉమ్, కళ్ళు చూసినప్పుడు అతనికి ఏం జరిగింది, నరదృష్టి నరఘోష వీటిలో ఎలాంటి ఇబ్బంది అతనికి కలిగింది, అతను ఏది పడుతున్న విషయం తెలుస్తుంది. తద్వారా తను కొన్ని క్వశ్చన్స్ అడగాలి. ఉమ్, అతను దానికి చెప్పేటువంటి ఆన్సర్స్ని బట్టి ఉమ్, అక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకొని దీనికి ఈ విధానాన్ని అనుసరించినట్లయితే బాగుంటుంది. బాగుంటుంది అనేది సలహా. కొంతమందికి బొట్టు చాలమ్మా. ఉమ్, నేను తయారు చేసుకున్న బొట్టు చాలా ఉమ్, మూలికలు వేసి తయారు చేసుకున్నా. ఆ బొట్టు పెట్టుకోవడం వలన మన జోలికి ఎవరు రారు. ఉమ్, మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా కేవలం పాజిటివ్ వైబ్రేషన్ మినహాయిస్తే నెగిటివ్ అనేటువంటి మన జోలికి రాకుండా ఒక రక్షణ కవచంలాగా మన చుట్టూతా ఉంటుంది. ఆ బొట్టు నేను తయారు చేసుకుని పెట్టుకున్నాను. ఒకప్పుడు కొన్ని 100 మందికి 1000 మందికి అది ఇవ్వడం కూడా జరిగింది. ఓకే, ఓకే. అయితే అన్నిట్లకి బొట్టే ఉపయోగిస్తుంది అంటే అది కూడా మనం చెప్పలేం. చెప్పకూడదు. ఉమ్, ఉమ్, అవతల మనిషి విధానాన్ని అనుసరించి మనం అతనికి ఏదైతే సరైనటువంటిది మనం చెప్పగలగాలి. ఉమ్, అందరూ మోసం చేశారు, మనము మోసం చేస్తే అతను చచ్చిపోతాడు. ఉమ్, తన జీవితాన్ని నిలబెట్టుకోవాలంటే పడుతున్న ఇబ్బందుల నుంచి ఏ రకంగా బయటపడాలి ఉమ్, అంటే అన్నీ ఒక ఎత్తమ్మా. ఈ యొక్క నరదిష్టికి సంబంధించిన ఏడుపు ఉమ్, అత్యంత ప్రమాదకరమైంది. ఉమ్, దేన్నైనా ఎటువంటి జీవితాన్నైనా సరే ఒక పేపర్ని ముడి చేస్తే ఎలా అయిపోతుందో అలా చేసేస్తుంది. హరించి వేసేస్తుంది. ఉమ్, మళ్ళీ పేపర్లో తీస్తే ఎంత తీసినా ఆ ముడతలు మాత్రం ముడత పోవు. పోదు కదా. దాని మీద నీళ్ళు జల్లి ఇస్త్రీ చేసి ఏం చేసినప్పటికీ కూడా ఆ గీతలు అయితే అవి కనిపించుకున్న పోవు. ఓకే. అంతగా ముడిచి వేస్తారమ్మా జీవితాన్ని. మరి పరిహారం చెప్పండి గురువు. అదే మా పరిహారం అంటే మనకు కొంతమందికి బొట్టు సరిపోతుంది. ఉమ్, బట్ కొంతమంది వాళ్ళ ఇంట్లో జరిగేటువంటి విధానాలు ఎలా ఉంటుందనంటే ఉలిక్కిబడి వేస్తూ ఉంటారు ఉమ్, సడన్ గా. ఉమ్, ఆ ఏదో చేస్తూ ఉంటారు, చేసే ప్రతి ఒక్కటి కూడా ఆటంకాలే. అవును. ఇందులో అడుగు ముందుకు వెళ్ళారు, ఉమ్, బ్రహ్మాండంగా సుఖంగా ఇవాళ వరకు చాలా బాగుంది అనుకుంటారు. తెల్లవారి మొత్తం ఒకసారిగా తలకింద అయిపోతుంది. కొలాప్స్ అవుతుంది. రేపు ఉదయానికి అంతా సెట్ అయిపోతుంది, తెల్లవారి మొత్తం నాశనం అయిపోతుంటుంది. ఉమ్, ఇవి ఉమ్, అతని యొక్క కళ్ళు చూసి వాళ్ళ యొక్క కళ్ళు చూసి కొన్ని విషయాలు మనం అతను అడగాలి. ఓకే. ఆ కళ్ళల్లో జరిగింది అనే విషయం తెలిసిపోతుంది. ఉమ్, అంటే జీవం ఉందా లేదా ఉమ్, దాన్ని బట్టి కొన్ని విషయాలు అడిగితే అతను చెప్పేటువంటి సమాధానాలు ఏముంటే దాన్ని బట్టి అతనికి బొట్టు సరిపోతుంది. ఇంకేదైనా మనం దానికి సజెషన్ చెయ్యాలా అనేటువంటి విషయం. కొంతమంది ఈ నరదృష్టికి సంబంధించి మిరపకాయలు దాన్ని ఏమంటారు అవన్నీ ఉప్పుతో కలిపి దిష్టి తీస్తూ ఉంటారు. కరెక్టే అంటారు అది? అవి ఇప్పుడు మామూలుగా బయటికి వెళ్ళి వస్తుంటాం, పిల్లలు ఉమ్, బయటకు వచ్చినప్పుడు కాస్త వాళ్ళు పిల్లలు కొంతమంది అందంగా ఉంటుంటారు, బయటికి ఉమ్, వెళ్ళడానికి నెర్వస్ అయిపోతుంటారు. ఉమ్, వాళ్ళకి వెంటనే దిష్టి మిరపకాయ తీస్తే ఆ తాత్కాలికం. ఓకే. తాత్కాలికమైనటువంటి మనం ఎన్నిసార్లు తీస్తాము. ఉమ్, దీర్ఘకాలికంగా అసలు మన జోలికి రాకుండా ఒక వజ్ర కవచం కావాలి. ఉమ్, దానికి కొన్ని రెమెడీస్ ఉంటాయి కాబట్టి దీనికి ప్రధానికి ఇదే అని చెప్పడం కూడా అర్హత తప్పమ్మ చెప్పకూడదు. ఓకే, ఓకే. దేనికి ఏది అవసరం, ఉదయం పూట టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం భోజనం చేయాలి, రాత్రిపూట టిఫిన్ ఆ విషయాన్ని చేయాలి. ఉమ్, ఉమ్, అలానే ఏది ఎలా చెప్పబడి ఉందో దాని విధానాన్ని అనుసరించే మనం ఈ ఒక్క రెమెడీ దీనికి మంచిది అని చెప్పొచ్చు. మినహాయిస్తే బొట్టు పెట్టేసుకోండి అందరికీ ఒకటే అంటే చెప్పలేం, అది కరెక్ట్ చెప్పలేం. కాదు. అది ఉమ్, మనం చాలా కూడా మసిపూసి మారడిగా చేసినట్టు అవుతుంది. చాలా చక్కగా చెప్పారు గురువు గారు.